ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, బిందురూప స్థితిలో ఉంటే ఎలాంటి ప్రాప్తులు వస్తాయి అని చెప్తున్నారు. అంటే డబుల్ ప్రాప్తి వస్తుంది అంటున్నారు పరమాత్మ బిందురూప స్థితిలో ఉంటే. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? సర్వ విషయాలు అన్నిటికీ సారం ఏమిటి? జవాబు, పాయింట్స్ యొక్క సారం పాయింట్ రూపంగా అవటం అంటే బిందు రూపంగా అవటం. బిందు రూపంలో అవటం అన్నమాట. బిందు రూప స్థితి ద్వారా ఎలాంటి డబ్బులు ప్రాప్తి లభిస్తుంది? బిందు రూప స్థితి ద్వారా ఎలాంటి డబుల్ ప్రాప్తి లభిస్తుంది? బిందు రూప స్థితి అంటే శక్తిశాలి స్థితి. దీనిలో వ్యర్థ సంకల్పాలు నడవవు మరియు బిందువు కూడా పెట్టగలం ప్రతి విషయానికి. అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని దీంతో కర్మ కూడా శ్రేష్టంగా అవుతుంది. మరియు వ్యర్థ సంకల్పాలు నడవని కారణంగా పురుషార్థం యొక్క గతి తీవ్రమవుతుంది. వ్యర్థ సంకల్పాలు నడవు కదా, అందుకు పురుషార్థం యొక్క గతి తీవ్రమవుతుంది. అందువలన జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించాలి. వ్యర్థం చూడటం, వినటం, మాట్లాడటం అన్నీ పోతాయి. సాక్షి స్థితిలో ఉండండి అని అంటున్నారు పరమాత్మ. ప్రతి విషయానికి వ్యర్థం ఎక్కువ ఆలోచిస్తాం, సమర్థం అస్సలు ఉండదు. దానివల్ల ప్రాప్తి ఉండదు. వ్యర్థం ఎందుకు ఆలోచిస్తాం? బిందురూప స్థితి లేనప్పుడే వ్యర్థం ఆలోచిస్తాం. అందుకే బాబా ఏమంటున్నారు, మీరు బిందురూప స్థితిలో ఉంటే వ్యర్థం సమాప్తి అవుతుంది అంటున్నారు. అప్పుడే వ్యర్థం చూడటం, వినటం, మాట్లాడటం అన్నీ పోతాయి. సాక్షి స్థితిలో ఉండగలుగుతాము. కమల పుష్ప సమానంగా అయ్యే యుక్తి ఏమిటి? మళ్ళీ బాబా ప్రశ్న. జవాబు, ఎవరిలోని ఏ లోపం చూసి దాని వాతావరణం యొక్క ప్రభావంలోకి రాకూడదు. దీనికోసం ప్రతి ఆత్మ పట్ల దయా దృష్టి, వృత్తి ఉండాలి. కానీ ఎదుర్కొని శక్తి రాదు. ఈ ఆత్మ పొరపాటికి వశమైపోయింది, వీరి దోషం ఏమీ లేదు అని సంకల్పంలో ఉంటే ఆ వాతావరణానికి లేదా విషయానికి ప్రభావం అవము. దీనినే కమల పుష్ప సమానం అవటం అని అంటాము. ఎవరిలో ఉన్న అవగుణాలు చూశారనుకోండి, ఆ వాతావరణ ప్రభావంలోకి రాకూడదు. వాళ్ళ పట్ల దయా దృష్టి ఉండాలి, మంచి భావన, వృత్తి ఉండాలి ఆత్మ పట్ల. అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తారు, మనం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో ఏదో చిన్న పొరపాటు, అది ఏ భావంతో చేశారో తెలీదు, సంవత్సరాలు అదే పట్టుకొని జీవితం మొత్తం భస్మం చేసేస్తున్నారు. అది బిందురూప స్థిత, దేహస్థిత అంటే బిందురూప స్థితి అక్కడ లేదు. చెకింగ్ పాయింట్ ఏంటంటే బాబస్మృతి లేదు. బాబస్మృతి ఉంటే బిందురూప స్థితి ఉన్నట్టే. అప్పుడు ఇవన్నీ సమాప్తి అవుతాయి. ఎప్పుడైతే ఒకరు చేసిన పొరపాట్లకు అతీతంగా ఉండి వాళ్ళ పట్ల దయా దృష్టి, మంచి దృష్టి ఉంటే పురుషార్థంలో ఎంత ముందుకైనా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి వారైనా సరే. ఎప్పుడో పొరపాట్లు ఎవరైనా చేస్తారు, చిన్నది మాయలో పడి. కానీ అది మనం మంచి దృష్టి చూసామంటే
ఆ పొరపాటు చిన్నదవుతుంది. మంచి మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇది చాలా గ్రహించవలసిన విషయం, ఆలోచించవలసిన విషయం. ఇవన్నీ బిందురూప స్థితిలో ఉంటేనే చేయగలుగుతాం. అప్పుడు కమల పుష్ప సమాన స్థితిలో మనం ఉంటాము. ఓం శాంతి.